రెండు పర్యాయములు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో చేసిన వాగ్దానములను గూర్చి ఎత్తి మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఇక్కడ రాయబడి ఉంది, ఇంకొకటేమో ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొదటిసారి దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము ఎంతటి వయస్సు గలవాడో చెప్పలేదు. అబ్రహామును దేవుడు రెండోసారి దర్శించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 75 ఏండ్ల ఈడు గలవాడు. అక్కడ హరాన్ నుంచి బయలుదేరి తీసినప్పుడు మొదటిసారి అబ్రహామును దర్శించినప్పుడు ఆయన వయసు చెప్పలేదు, కానీ ఆయన ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ అడ్రస్ చెప్పాడు. మెసొపొతేమియా దేశములో ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము నివాసం ఉన్నాడు. అక్కడ అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి, నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి నీ స్వజనుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి మరి నీకు నీ సంతానమునకు ఆ భూమిని స్వాధీనపరుస్తాను అని దేవుడు కనాను దేశమును గూర్చిన వాగ్దానం అబ్రహాముకి ఇచ్చినట్లు స్టెఫన్ ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ ద్వారా ఆ మాట పలికించాడు. దేవుడు మొదటిసారి వాగ్దానం చేసి, నిన్ను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను చెప్పినట్లు నువ్వు అట్లా వెళ్ళు అని ఆ చెప్పేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి నీ స్వజనుల యొద్ద నుండి నువ్వు బయలుదేరమన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా నడిపిస్తాడు. అలా ప్రత్యేకంగా నడిపించేటప్పుడు కొన్ని మనం ఇష్టపడనివి మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిటిని వదలటం మనకి ప్రాణ సంకటం లాంటిది, అయినా సరే దేవుడు వాటిని వదిలేయమంటాడు. అలాగా అబ్రహాం విషయంలో జరిగింది. దేవుడు అబ్రహాముని ఎందుకు పిలుస్తున్నాడో, అబ్రహాముని అసలు ఏం చేయాలనుకుంటున్నాడో, అబ్రహాము ఫ్యూచర్ ఏంటో అబ్రహాముకు తెలియదు, దేవునికి తెలుసు. గనుక దేవుడు చెప్పినటువంటి మాటని అబ్రహాము కంప్లీట్గా లోబడి అడుగులు ముందుకేస్తే బాగుండేది. కానీ నేను నీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ నుంచి బయలుదేరి నేను ఫలానా ప్రదేశాన్ని చూపిస్తున్నాను, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతతికి ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాను, నేను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అబ్రహాముకు ఆశ కలిగింది. కానీ మరి దేవుని మాట చొప్పున ప్రయాణం చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుడు 2 సంగతులు చెప్పాడు. నీ తండ్రి ఇల్లు విడు, నీ స్వజనులు నీ బంధువులను వదిలిపెట్టమన్నాడు. దానికి మనస్సు లేదు అబ్రహాముకి. కనుక ఏం చేశాడు తెలుసా? దేవుడు బయలుదేరమన్నాడు గనుక బయలుదేరాడు. కానీ తన సహోదరుని కుమారుడైన లోతుని వెంటబెట్టుకున్నాడు, అలాగే తన తండ్రిని కూడా వెంటబెట్టుకున్నాడు. మొత్తాన్ని వదిలేసి నువ్వు సింగిల్గా బయలుదేరమంటాడు దేవుడు. ఆహా, అలా చేయటం అబ్రహాంకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే తండ్రిని సహోదరుడి కొడుకుని వెంటబెట్టుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి కాకుండా హారాను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత మళ్ళా దేవుడు చూశాడు, బయలుదేరతాడేమో, అక్కడ నుంచి కదులుతాడేమో అని. కదలడు. మళ్ళొక్కసారి దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఫస్ట్ సారి ఒక విషయం చెప్పాడు కదా, ఈసారి దాన్ని ఇంకా ఎక్కువ స్పష్టత ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. ఇదిగో అసలు నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు అర్థం కావట్లా. నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు చెప్పినా నీకు ఎక్కట్లా.
నీకు అర్థమైతే నువ్వు ఇట్లా బ్రేకులు వేయవు, నేను చెప్పినట్టు కదులుతావు. నువ్వు ఇట్లా బ్రేకులు వేస్తున్నావు అంటే నేను చెప్పిన మ్యాటర్ నీకు అర్థం కాల. నీ ఫ్యూచర్ని నేను ఎలా ప్లాన్ చేశానో నీకు అర్థం కావట్లేదు, అందుకే మొరాయిస్తున్నావు. ఇదిగో మళ్ళొక్కసారి చెప్తున్నాను, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వద్ద నుండి, బంధువుల ఇంటి వద్ద నుండి, నీ స్వదేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, మొట్టమొదటిది గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ నామమును గొప్ప చేయి, నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. నీవు ఆశీర్వాదముగా నుండువు. అనేక మంది నీవు తమకు ఆశీర్వాదమైనట్లు చెప్పుకునే ధన్యకరమైన జీవితం నీకు లభిస్తుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నీ పక్షంగా ఉండి నిన్ను బ్లెస్ చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపించెదను. అబ్బా, నిన్ను దూషించే వాళ్ళని శాపానికి అప్పగిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు భూమి మీద ఎన్ని రకాల వంశాలు ఉన్నాయో, ఎంతమంది జనములు ఉన్నారో, ఎన్ని జనాంగాలు ఉన్నాయో, ఆ వంశములు, ఆ జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడేటట్లు నేను చేస్తా. అసలు ఈ వాగ్దానం ఎంత పెద్దదంటే అందులో బోలెడంత మ్యాటర్ ఉంది, అన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ నీకు జరిగించాలనేది నీ విషయమై నాకున్నటువంటి సంకల్పము, నాకున్న ఆలోచన, నాకున్న ఉద్దేశము, నా చిత్తము. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు బయలుదేరాలి అని దేవుడు మాట్లాడాడు. ఒక పెద్ద వాగ్దానం, ఇప్పుడు అబ్రహాంకు వచ్చినంత పెద్ద వాగ్దానం స్వతంత్రించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అవసరంలా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తుని కూర్చున్న వాగ్దానం. నీ ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడినంటే ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభువుల దేవుడు వస్తాడు. ఆయన సిలువలో బలి అయిన తరువాత ఆయన రక్తమును బట్టి ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడుద్ది. ఈ యొక్క వాగ్దానం ఒక అబ్రహాముకు చెందినది. మళ్ళీ మనకు కూడా ఆ వాగ్దానం అంటే మళ్ళీ మనకు మన వంశంలోంచి ఒక యేసు ప్రభు రావాలి, మళ్ళీ ఇంకో కార్యం జరగాలంటే అది అవసరం లేదుగా. అయిపోయింది, ఒకటే సారి వచ్చాడు, బలి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు అందరికీ రక్షణ ప్రకటించబడింది. అయితే మనల్ని అబ్రహామును పిలిచినట్టు అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానం ఇచ్చి పిలవకపోతుండొచ్చు, కానీ మనందరి విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని చిత్తాలు కలిగి ఉన్నాడు అనేది మాత్రం స్పష్టం, వాస్తవం. ఒక భూలోకంలోని వంశాలన్నిటినీ ఆశీర్వాదంలోకి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. భూమి మీద మానవ శేషం ఉండడానికి దేవుడు నోవహు అనేవాడిని ఎన్నుకున్నాడు. జలప్రలయంలో నోవహు ఫ్యామిలీని మాత్రం బతకనిచ్చాడు, ఎందుకంటే భూమి మీద మనుష్య శేషం ఉండాలి కాబట్టి. అట్లాగే కొన్ని ప్రదేశాలు రక్షణలోనికి రావడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు. నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలోంచి నిన్ను కదిలిచ్చాడు దేవుడు. అందుకే నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు. నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు. నీ ద్వారా మరికొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి, నీ బంధుజనములలో నుండి, నీ సమాజంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది వాస్తవం. అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఆలోచన అయి ఉన్నది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. అర్థమైందా? ఏమర్థమైంది? నీ కుటుంబంలో నుండి కొంతమంది అనుకుంటారు, నా ఫ్యామిలీలో ఎవరు రక్షించబడలేదన్నయ్యా, నేనే వచ్చాను లైన్లోకి, అంతా రివర్సేనన్నయ్యా, నాకు నేను ఒక్కతనే వచ్చాను, నేను ఒక్కడనే వచ్చానని కొంతమంది చెప్తా ఉంటారు. నిన్నొక్కడనే దేవుడు పిలిచాడు, రక్షణలో నడిపించాడు, తనతో నువ్వు నడుచున్నట్లు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే నీ ద్వారా అది నీ కుటుంబం కావచ్చు, బంధుజనం కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, ప్రదేశం కావచ్చు, నీ ద్వారా
ఎంతో కొంతమంది జనములను సంపాదించుట ప్రభు చిత్తమై ఉన్నది. దానికి గాను ఒక కుటుంబాన్ని విమోచించడానికి దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తినే ఏర్పరచుకుంటాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ ఆయనను గూర్చి సమాచారం అందేటట్టు చేసి ఈ వ్యక్తి ఆ వ్యక్తులకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ వ్యక్తి ద్వారా వారందరూ దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు, ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా ఒకరు కాకపోతే ఒకరు మొత్తానికి ఎంతో కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది దేవుని ఉద్దేశము కూడా అయి ఉంది. అలాగా భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలంటే ఒక జనము కావాలి. ఆ జనములోంచి రక్షకుడు రావాలి. ఆ రక్షకుడి శిలువ యాగం ద్వారా ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడాలి. ఇప్పుడు మరి అతడు రావాలంటే ఒక జనము కావాలి. ఆ జనము కావాలంటే ఆ జనమునకు మూల పురుషుడిగా ఒకడు కావాలి. అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. అంతకుముందు దేవునితో నడిచిన భక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి హనోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, అలాగే విశ్వాసము గురించి గొప్పగా గణపరచబడిన హేబేలు ఉన్నాడు. అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారెవ్వరి నుంచి ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరచుకోలా. కానీ అబ్రహాము నుంచి మాత్రం దేవుడు ఒక జనాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. దేవుని కొరకు ఒక గుంపు జనమును అబ్రహాము నుండి రప్పించి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి ఆ వాగ్దత్త సంతానానికి సంబంధించిన జనమంతా దేవుని ప్రజ, భూమి మీదున్న దేవుని ప్రజలు. దేవుని కొరకు ఒక జనముని సమకూర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు బహు గొప్పవి. కానీ అవి అబ్రహాంకు అర్థం కాల మొదట. రెండోసారి మళ్ళా ప్రత్యక్షమై నేను ఎందుకు పిలుస్తున్నానో నీకు అర్థమైందా? నేను చెప్పినట్లు చేయరా, వాళ్ళంత పనుంది నీతో అని మళ్ళా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అయితే అబ్రహాం ఫీలింగ్ ఏంటంటే, వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు, తండ్రిని కోల్పోయిన నా సహోదరుడి కుమారుడు ఉన్నాడు, హారాను కుమారుడైన లోతు. కాబట్టి నేను వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా? నేను వదిలిపెడితే వాళ్ళ గతి ఏమైంది? దేవుడు మర్యాదగా చెప్పాడు, నీ తండ్రి ఇల్లు విడిచి బంధువులను వదిలిపెట్టి నువ్వు సింగిల్గా రా. కానీ అబ్రహాం మాత్రం లింకులు తగిలించుకున్నాడు, మనం తగిలించుకున్నట్టు. కొన్నిటిని వదిలేయమంటాడు దేవుడు, కొన్నిటిని వదిలేయి, స్పష్టంగా నేను చెప్పినట్టు చేయను. కొన్నిటిని వదిలేయమంటాడు, నంబర్ 1. నంబర్ 2, కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, ఇదొక పాత్ర. దీన్ని మనం సంపాదించుకోవాలంటే ఎంత వెల చెల్లించాలి? ఈ గ్లాసుని మనం కొనాలంటే దీనికి ఎంత వెల చెల్లించాలి? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా దీని రేటు తెలియదు. 200 అనండి, ఏమన్నా నష్టమా? అంత ఉండదులే. ఒక 100 రూపాయలు ఉంటుంది, లేకపోతే ఒక 70 రూపాయలు ఉంటుంది. బేరం ఆడే వాళ్ళకి ఒక 50 రూపాయలకి వచ్చింది. 200 అనండి, అసలు ఏ సంఖ్య చెప్పకుండా చూస్తూ ఉన్నారు ఏంది? ఇప్పుడు ఈ గ్లాసు ఉందండి, దీన్ని మనం కొనాలంటే ఎంత పెట్టాలి? ఒక 100 రూపాయలకి వచ్చిద్దా? ఎంతమంది ఒప్పుకుంటారు? 200కి వచ్చిద్దా? ఒక 70 రూపాయలకి వచ్చిద్దా? 70కి వచ్చి దాని వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇంకేం మరి ఆ మొక్క చెప్పడానికి? ఏదో నేను క్లిష్టమైన సమస్య అడిగినట్లు. ఇదే గ్లాసు బంగారుదైతే దాన్ని మనం కొనడానికి ఎంత వెల చెల్లించాలి? ఇప్పుడు ఇది స్టీల్ అనుకుందాం, దీన్ని మనం పొందడానికి ఒక 100 రూపాయలు సరిపోతుంది, 100 లోపు. ఇదే బంగారు గ్లాస్ అనుకో, దీన్ని సంపాదించడానికి లేదా కొనడానికి ఎంత వెల చెల్లించాలి?
సుమారు ఎంత అయిద్దండి? 5 లక్షల దాకా అయిద్దా? రైట్. మామూలు గ్లాస్ అయితే 50 రూపాయలకి వచ్చింది ఈ గ్లాసు. ఇదే బంగారు గ్లాస్ అయితే దీనికి పెద్ద వెల చెల్లించాలి. ఒక విలువైన పాత్రని మనం స్వతంత్రించుకోవాలంటే దానికి కొంచెం ఎక్కువ వెల చెల్లించాలి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకో ఆ మాట నీకు వినబడ్డప్పుడు. ఒక సాదాసీదా పాత్రగా నిన్ను వదిలేయాలని దేవుడు అనుకుంటే నీకు పెద్ద రిస్క్ ఉండదు, నీ విషయమై దేవునికి కూడా పెద్ద రిస్క్ ఉండదు. కానీ ఒక శ్రేష్టమైన పాత్రవైన నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా మార్చుకొని నిన్ను వాడుకోవాలనుకుని దేవుడు సంకల్పించిన ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు చాలా రిస్క్ చేస్తాడు. అవసరమైతే కొన్ని రిస్కుల్లో గుండా నిన్ను నడిపిస్తాడు. ఆ రిస్కుల్లో గుండా నువ్వు నడిచేటప్పుడు అక్కడ నువ్వు ఎఫెక్ట్ కాకుండా నీ విషయమై చాలా కేర్ఫుల్గా దేవుడు ఉంటాడు.